వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి కింగ్డమ్ మూవీ గురించి అయితే చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే విజయ్ దేవరకొండ గారు అండ్ మనకు వచ్చేసి సత్య గారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ గారు. అదే భయ్య జెర్సీ మూవీ తీశారు కదా అతను అనమాట. తన జెర్సీ మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీ అయితే కింగ్డమ్ అయితే తీయడం అయితే జరిగింది. అండ్ కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ అయితే మనకి డేట్స్ అయితే చాలా వరకు చేంజ్ చేశారనమాట. ఇప్పుడు వచ్చి 2 సార్లు అయితే మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. బట్ ఎందుకు అనేసి దాని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ మెయిన్ వచ్చేసి హరహర వీరమూర్తి రోజు ఈ మూవీ అయితే ఎస్పెషల్లీ మనకి రిలీజ్ అవ్వాలి. బట్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే అది చాలా పెద్ద మూవీ, అది మీ అందరికీ తెలిసిందే. బట్ కింద కామెంట్స్లో కానీ మనకి బయట కానీ ఎక్కడ ఎలా ప్రచారం అవుతుందంటే ఈ సినిమాలో అంత దమ్ము లేదు అనే టైప్లో మనకైతే అనిపిస్తుంది. కాకపోతే అదేం కాదు. ఈ సినిమా డైరెక్టర్ మనకి తెలుసు, జెర్సీ డైరెక్టర్ అని. గౌతమ్ గారి డైరెక్షన్ అయితే చెప్పక్కర్లేదు, తనైతే ప్రాణాలు పెట్టేస్తాడు. అండ్ మెయిన్ ఈ మూవీ మనకి టేజర్ చూసిన తర్వాత కానీ ఆ గ్లిప్స్ చూసిన తర్వాత కానీ మనకి విజయ్ దేవరకొండని ఒక వేరే లెవెల్లో చూపించారనమాట. ఎప్పుడు గీత గోవిందంలో మనకి కంబ్యాక్ ఇచ్చారు. దాని తర్వాత విజయ్ దేవరకొండ అంత పెద్ద సినిమాలు అయితే లేవు. బట్ ఈ మూవీ కంబ్యాక్ ఇస్తుందని తన ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ జూలై 31 అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఇంకా రిలీజ్ చేయటం ఇంకా ఆ టైంకి ఏ తుఫాన్ వచ్చినా కూడా రిలీజ్ చేసినాక అయితే రెడీగా ఉన్నారు అండ్ ఎంటైర్ టీమ్. అండ్ మెయిన్ వచ్చేసి ఈ రిలీజ్ డేట్ ఎప్పుడైతే పెట్టుకున్నారో దాంతోపాటు మనకి గ్లిప్స్ కూడా దింపారు. దీంతో పాటు మనకి ఆ గ్లిప్స్లో అయితే మనకైతే చాలా బాగా చూపించారు విజయ్ దేవరకొండని. అండ్ మెయిన్ వచ్చేసి ఒక కింగ్డమ్ అంటే మన దేశంలో ఒక కింగ్డమ్ అంటే ఒక నాయకుడి కింద చూపించారు. కాకపోతే ఈ గ్లిప్స్లో నేటి చూపించారంటే మనోడు పోలీస్ గెటప్లో కూడా కనబడ్డాడు. అసలు ఏటవుతుందో సినిమా మనకి అంత పెద్దగా అవగాహన అయితే రాలేదనమాట. అది ఒక క్యారెక్టర్లో అయితే పోలీస్ గెటప్, ఇంకో క్యారెక్టర్లో అయితే జైల్లో ఉంటాడు, ఇంకో క్యారెక్టర్లో అయితే ప్రజల గురించి పోరాడుతాడు. అసలు మూవీ పాయింట్ ఏంటి, అసలు మూవీ సబ్జెక్ట్ ఏంటి అంటే అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం. ఇదైతే ఒక కొత్త డిఫరెంట్ ఆఫ్ స్టోరీ నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్టర్ గారు అయితే ఇంకా ఆసమ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే అనిరుద్ధ్ గారు భయ్య ఏమైనా కొట్టారు బీజం. టీజర్లోనే మనందరూ చూసాం, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అన్నట్టు కొట్టారు మనకి బీజం అయితే. అండ్ అనిరుద్ధ్ గారి గురించి మీ అందరికీ తెలిసింది, ఎస్పెషల్లీ చెప్పక్కర్లేదు సాంగ్స్లో కానీ ఆ బీజమ్స్లో కానీ. అండ్ మెయిన్ వచ్చి ఆ ట్రైలర్స్లో కానీ కట్స్ అయితే నీట్గా పెట్టుకొని మనకైతే బాగా దింపారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి హీరోయిన్ కూడా చెప్పక్కర్లేదు భాగ్యశ్రీ గారు, తన యాక్టింగ్ అయితే కూడా దూపమేస్తారు. బట్ ఈ సినిమాలో తన ఒక సాంగ్ అయితే దింపారు వీళ్ళిద్దరి మధ్యన సాంగ్. ఆ సాంగ్ అయితే చాలా రెగ్యులర్లీ వరకు మనకి చాలా పెద్ద అయితే సాంగ్ అయితే ఫేమస్ అయిందనమాట. ఈ సినిమాలో తనని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకొని అని నీట్గా ప్రజెంటేషన్ పెట్టుకొని డైరెక్టర్ గారు నీట్గా తన క్యారెక్టర్ని ఏదో పెట్టాలని పెట్టకుండా తన క్యారెక్టర్ కూడా ఏదో ఒక స్కోప్ ఇచ్చి నీట్గా పెట్టుకున్నారంటే. అండ్ ఈ మూవీ చాలా వరకు హిట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ సినిమా అయితే నేను ఏగర్లో వెయిట్ చేస్తున్నాను భయ్య, ఎందుకంటే మనకైతే విజయ్ దేవరకొండ లుక్స్ అయితే ఇంకా అవసరం నాకు ఎదిరిపోయి అని చెప్పొచ్చు. బీజం అయితే ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు. అండ్ ఇది డేట్ అయితే ఫిక్స్ అయిపోయాయి 31 జూలై 31 అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. దాంతోపాటు ఒక గ్లిప్స్ దింపారు, అదే చెప్పాను ఇప్పుడు. అండ్ మీరు ఇంకా ఎవరైతే చూడలేదు ఆ గ్లిప్స్ అయితే యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసండి, కొడిశారు. అండ్ ఈ మూవీ గురించి అయితే ఇంకా ఎన్ని మంది అవుతున్నారు కింద అయితే మాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా 31వ తారీఖున అయితే ఈ మూవీకి మేము వెళ్తాము. అండ్ ఆ మూవీ రివ్యూ కూడా మనకి ఫిలిం ప్రెడిక్టర్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మేము ఇన్స్టాలో కూడా మేమైతే ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. కింద అయితే లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో అది లింక్ అయితే క్లిక్ చేసి ఇన్స్టాలో కూడా డూ ఫాలో. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.